ఇప్పుడు నేను బ్రదర్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని మాట్లాడాను. చెప్పండి బ్రదర్ అంటున్నావు. నేను అదే కదా అన్న. ఇది ఫైన్ బాగుంది కాదు ఒక మాట, నేను ఏం రాసాలి అన్నా. నువ్వు ఏం రాసాలి అంటే చెప్పురా బొమ్మర్. బెంగళూరు దగ్గర కరెంట్ లొకేషన్ పెట్టమన్నా పెడతా. బెంగళూరులో ఉన్నావు, ఇక్కడ మాట్లాడుతూకుంటారా? నీ ఫోటో నీకు దమ్ముంటే ఫోటో రిలీజ్ చేసి చూస్తా. ఇందులో పవర్ ఎట్లుంటుందో చూపిస్తా, నీకు మాటలు కాదు. ఎంత నువ్వు రెచ్చగొట్టినా నేను ఒక అన్నోన్ ఐడెంటిటీతో పెడదాం అనుకున్నా. అది ఇంతే కదా. అది ఇప్పుడు బ్రదర్ నేనేమంటున్నా, మీ అజయ్ బాబు వచ్చేసి మా రాముని బొమ్మర్దే అంటాడు. మా వాళ్ళు అనేసరికి మీకు చిర్రెత్తది. మీరు ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ ఏరియాలలో బైబుల్ పట్టుకొని, వైజాగ్ బీచ్ లలో బైబుల్ పట్టుకొని మత మార్పిడి చేస్తే తప్పు లేదు. అది తప్పు అన్నప్పుడు నువ్వు కూడా పంచిపెట్టు, భగవద్గీత పంచిపెట్టు. అంటే మీరు చెప్పింది మేము వినాలా, మేము చెప్పింది మీరేంటారా? ఎవడు చెప్పింది ఎవడినాడు? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం ఏం చెప్పింది? బైబుల్ వాంచమని చెప్పిందా? మంచిగా అనిపిస్తుంది, అది నా పర్సనల్. కానీ వెళ్ళి బోధించు అని చెప్పలే, చెప్పులతో కొట్టించుకోండి, పెండల మీద పోసుకోండి అని చెప్పాలా. ఇంత పోసినా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు ఎందుకు? మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారాలని సంబోధించమన్నదా? ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ ఆడున్నారంటే బజార్ దగ్గర ఉన్నారా అంట. ఇగో ఒకటి గుర్తు పెట్టుకో బ్రదర్, నీకే మాటలు వచ్చానని మాట్లాడకు. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంటే మనం 100 మాట్లాడుకుంటాం, కానీ ప్రొఫెషనల్ గా ముందుకు చెప్పేదినాయా. వీళ్ళు చెప్పే విధానం ఏంటంటే, అజయ్ బాబు మాట్లాడే నిజంగానే గొడ్డు మాంసం తింటామని ఈయన అంటున్నాడు. అవును, మా క్రిస్టియన్స్ గొడ్డు మాంసం తింటాము, ఏంటి తింటే తప్పేంటి అంటున్నారు. బొచ్చడనే మీరు చేసిన తమాషాలు. నేను తిరిగిన చర్చిల చుట్టూ నాకు తెలుసు మీ తమాషాలు. ఫస్ట్ మీరు చేసే అరాచకాలను తట్టుకోలేక మాట్లాడిన అవన్నీ హిందువులు. ఇందాక అమ్మ అంటేనే ఇంకొన్ని అమ్మ అంటున్నాను. అవును కదా, గివ్ రెస్పెక్ట్ అన్నట్టు ఫస్ట్ మనం అంటేనే ఎదురు అంటాడు. 100% అది. ఇప్పుడు నేను బ్రదర్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని మాట్లాడాను. చెప్పండి బ్రదర్ అంటున్నావు. నేను అదే కదా అన్న. నువ్వు అరే అన్న తర్వాతనే నేను తిట్టినా. అరే అన్న తర్వాత నేను బ్రదర్ అని మెసేజ్ పెట్టినా. నేను బ్రో అన్నా నిన్ను. అవును కదా, ఇది ఫైన్ బాగుంది కదా. ఫస్ట్ నువ్వు ఏదంటావు అదే కదా, ఎవడో ఎదుటోడు అనేది కదా. నేను ఓకే చెప్పండి, మీరు చెప్పండి. సారీ, మీరు కరెక్ట్ మాట్లాడుతూ చెప్పండి. ఫస్ట్ మనం ఏదైనా తెలిగితేనే కదా ఎదుటోడు అనేదానికి. అవును, ఆఫ్ కోర్స్. వాడు మనం వాడితో మర్యాద మాట్లాడినంతసేపు వాడు మర్యాదనే ఉంటాడు. ఇప్పుడు తప్పేవరదంటావు? హిందువులు తిట్టిరా మిమ్మల్ని? నేను పెట్టిన వీడియోలో ఫస్ట్ వాళ్ళే అన్నారు. ఎప్పుడు అన్నారు అది? అజయ్ బాబుది గట్టిగా మాట్లాడితే 2 సంవత్సరాల నుంచి మొత్తుకునే. అజయ్ బాబు పాస్టరా? అజయ్ బాబు పాస్టరా? అజయ్ బాబు ఇవాంజలిస్ట్ అనుకుంటా, అంటే పాస్టర్ లాంటి. అంతే. పాస్టర్ అని ఎట్లా చెప్పుకుంటుండు? ఇవాంజలిస్ట్ కూడా పాస్టర్ కిందకి వస్తుంది. పాస్టర్ లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీరే వీడియోస్ లో మీరు పాస్టరా? కాదు, వనస్థలిపురంలో. ఇప్పుడు ఏడున్నావు? వనస్థలిపురంలో ఉన్నావు, రావాలా? నాది వనస్థలిపురం అని చెప్పాను. నేను వనస్థలిపురంలో ఉన్నా అని చెప్పాలా. ఎక్కడున్నావు? నా జాబ్ లో బెంగళూరు దగ్గర ఉన్నా. ఎక్కడ? బెంగళూరు దగ్గర కరెంట్ లొకేషన్ పెట్టమన్నా పెడతా. బెంగళూరులో ఉన్నావు, ఈడుండి మాట్లాడలేవు కదా. ఈడుంటే ఉచ్చబడుతుంది మళ్ళా. ఈడ మాట్లాడుతూకుంటారా? నీ ఫోటో నీకు దమ్ముంటే ఫోటో రిలీజ్ చేసి చూస్తా. ఇందులో పవర్ ఎట్లుంటుందో చూపిస్తా, నీకు మాటలు కాదు. ఇట్లా చాలా చూసాం. అందుకే కదా నేను ఏమంటున్నా బ్రదర్, నువ్వు మాట్లాడేది నిజమే అయితే, మీ దేవుడు నిజంగానే క్రిస్టియన్ దేవుడు నిజమే అయితే, నువ్వు ఫోటో జెన్యున్ గా నీ ఫోటో పెట్టి చూస్తా. ఎంత నువ్వు రెచ్చగొట్టినా నేను ఒక అన్నోన్ ఐడెంటిటీతో పెడదాం అనుకున్నా. అది ఇంతే కదా. అది ఇప్పుడు బ్రదర్ నేనేమంటున్నా, మీ అజయ్ బాబు వచ్చేసి మా రాముని బొమ్మర్దే అంటాడు. మా వాళ్ళు అనేసరికి మీకు చిర్రెత్తది. మీరు ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ ఏరియాలలో బైబుల్ పట్టుకొని, వైజాగ్ బీచ్ లలో బైబుల్ పట్టుకొని మత మార్పిడి చేస్తే తప్పు లేదు. ఏమన్నంటే బైబుల్ ఉందంటారు. ఎవరు రాసిరు బైబుల్? యేసుదేవుడు రాసిండా బైబుల్? నేను చెప్తా ఏంటవా? చెప్పు. ఇప్పుడు మనం బైబుల్ పంచి పెడుతున్నాం కదా, అది తప్పు అన్నప్పుడు నువ్వు కూడా పంచిపెట్టు, భగవద్గీత పంచిపెట్టు. అంటే మీరు చెప్పింది మేము వినాలా, మేము చెప్పింది మీరేంటారా? ఎవడు చెప్పింది ఎవడినాడు? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం ఏం చెప్పింది? బైబుల్ వాంచమని చెప్పిందా? ప్రచురించు అని చెప్పింది. ప్రచురించు అనేది ఒకటి గుర్తు పెట్టుకోను. ప్రచురించు మీన్స్, ఇప్పుడు నేను ఒక గుడికి వెళ్తా, నేను ఒక దేవుని నమ్ముతున్నా, నాకు మంచిగా అనిపిస్తుంది, అది నా పర్సనల్. కానీ వెళ్ళి బోధించు అని చెప్పలే, చెప్పులతో కొట్టించుకోండి, పెండల మీద పోసుకోండి అని చెప్పాలా. ఇంత పోసినా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు ఎందుకు? రాజ్యాంగం చెప్పింది క్లియర్ గా ఉంది. ఏ రాజ్యాంగం చెప్పింది? నాకు ఒకసారి పెట్టు. ఏ రాజ్యాంగం చెప్పిందో నేను చూస్తే ఒకసారి పెట్టు. చెప్పట్నా? మంచి మాట. స్క్రీన్ షాట్ పెడతాను. స్క్రీన్ షాట్ కాదు, నాకు ఏ దేంట్లో ఉంది? మీ బైబుల్ ఉందా? మీ బైబుల్ ఉన్నాయని అబద్ధాలేనాయి, మళ్ళీ అవి నిజాలని ఎట్లా అనాలి?
నేను రాజ్యాంగం గురించి మాట్లాడితే బైబిల్ గురించి అంటున్నాను. అదే రాజ్యాంగం నాకు పెట్టు ఒకసారి. నీ రాజ్యాంగం ఏడేయమన్నది? ఇతర మతస్థులను వ్యభిచారులని సంబోధించమని చెప్పిందా? మల్లె పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారాలన్నీ సంబోధించమన్నదా? ఇప్పుడు మనం ఒకటి క్లారిటీ ఇస్తా. బజార్ అన్న దగ్గర ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ ఆడున్నారంటే బజార్ దగ్గర ఉన్నారా అంట. ఏడ మాట్లాడుతున్నావు? అది 10 మందిలో ఉండి మాట్లాడతావా? నేను బజార్లో ఉన్నారా, బజార్లో ఉంటానని చెప్తున్నా. ఇగో ఒకటి గుర్తు పెట్టుకో బ్రదర్, నీకే మాటలు వచ్చానని మాట్లాడకు. కొన్ని ఉంటాయి. నువ్వు నేను బ్రదర్ సైలెంట్ చెప్పేది ఫస్ట్. నేను ఏమంటున్నా, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంటే మనం 100 మాట్లాడుకుంటాం, కానీ ప్రొఫెషనల్ గా ముందుకు చెప్పేదినాయా అరుస్తావు? చెప్పేదేను. బజారు అనే మాట తప్పు కాదు. నీకు మైండ్ ఉందా? అంటే బజార్లో ఉంటాం అంటాం. నేను ఏమంటున్నా, అది కొన్ని కేటగిరీస్ ఉంటాయి. నేను ఏమంటున్నా, నువ్వు గుడిలోకి వెళ్ళి మాట్లాడే విధానం ఒకలా ఉంటది. నువ్వు ఉన్నది ఎక్కడ? నువ్వు ఒక చర్చిలో ఉన్నావు. చర్చిలు ఉండి చర్చి ఆడుంది, మరి ఏడున్నాడు? గాడిదలు కాస్తున్నాడా? ఆ చర్చి ఆడుంది. ఏడ మాట్లాడుతున్నాడు ఆయన? గాడిదలు కాసే దగ్గర మాట్లాడుతున్నా? చిలకలూరుపేట అంట. చిలకలూరుపేట ఏంది అది? ఎవరున్నారు ఆ సభలు? ఎవరున్నారు చెప్పు? స్త్రీలు ఎక్కువ రాలే కదా, సపోర్ట్లు కొట్టినారు. ఎందుకున్నారు సభలు? అది క్రిస్టియానిటీకి మీ దేవుడికి సంబంధించిన సభనా ఏంది అది? దేవుడికి సంబంధించిన సభ కాక మరి మీటింగ్ కాదు కదా. ఓకే, అవునా? నేను ఏమంటున్నా, నువ్వు నీ ఏదైతే నీ దేవుడి దగ్గర నిలబడి నీ ఫ్రెండ్ తో మాట్లాడే ప్రతి ఒక్కటి ఆడ మాట్లాడతావా? బూతులు అసలు ఎవడు మాట్లాడినా తప్పే. ఈడ గుడిలో ఇక్కడ ఈ చర్చికి వచ్చే వాళ్ళందరు సంసారులు, బయట తిరిగే వాళ్ళు పువ్వులు పెట్టుకునేటోళ్ళు వ్యభిచారులు అన్నట్టుగా మాట్లాడిండు. అది వేరే అతను మాట్లాడిందని అక్కడ ప్రస్తావించాడు. ఎందుకు ప్రస్తావించాల్సిన అంత అవసరం ఉంది? కించపరచాల్సినంత అవసరం ఏముందా అంటున్నా. అది వేరే అతను చెప్పిన మాట. వేరే అతను ఆల్రెడీ చెప్పేసి అయిపోయింది కదా, దాన్ని ఉదాహరణ తీసుకొని నేనేమంటున్నా, ఆయన మాట్లాడండి, ఓకే, నేను ఐ రెస్పెక్ట్. నేనేమంటున్నా, మీరు చెప్పేదే ఉదాహరణలు. ఏం చెప్తారు? రాళ్లను పూజించకూడదు, నువ్వు ఒక బ్రాహ్మణే కదా, నీకు బుద్ధి ఉండాలి, నువ్వు బ్రాహ్మణ్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు ఉండాలంటున్నా నేను డైరెక్ట్ గా. ఓకే, అది పక్కన పెడితే నేను ఏమంటున్నా, మీ వాళ్ళని ఎవరన్నా హిందువులు ఎవరన్నా మత మార్పిడి చేశారా? మీకు దమ్ముంటే ముస్లిం వాళ్ళని మత మార్పిడి చేసే దమ్ముందా మీకు? ముస్లిం వాళ్ళని వాళ్ళు మా ఫ్రెండ్ ఉన్నారు, అతనితో కూడా నీకు కాల్ అరేంజ్ చేస్తా. అతను క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు. షేక్ యూసఫ్ నాకు ఎవిడెన్స్ పంపి, ఫొటోస్ పంపి. అంతే, ఇంకా మీరంతా అంతే. ఫొటోస్ మీ బతుకులే ఇంత. మీదంతా గోడలు సాటుకుండి మాట్లాడే దొంగలు మీరు. అది డైరెక్ట్ గా మాట్లాడి, నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా కదా. లంచ్ బ్రేక్ వస్తుంది కదా 12కి. నువ్వు కట్టలు కట్టేదే 11 గంటలకు, 12 గంటలకి లంచ్ బ్రేక్ ఇస్తారా నీకు? ముచ్చట్లు చెప్పి బతుకుడే అంటున్నా. మళ్ళా బ్రాహ్మణ్ అంటున్నావు కదా. నువ్వు నాకు ఫస్ట్ ఫోటో పంపించి, రాజ్యాంగం పంపించి నాకు ఫోన్ చేయి. సరే, 12కు చేయి. బాత్రూమ్ ఎందుకు కూడా క్యాబిన్ లో ఉంటా. బాత్రూమ్ సౌండ్ వస్తుంది కదా, మరి మళ్ళీ వస్తా అని చెప్పి బాత్రూమ్ లో ముచ్చట పెడుతున్నావు అని. లేదు ఇందా నుంచి ఇక్కడే ఉన్నాను. ఏదైనా సిగ్నల్ ఇష్యూ ఉండొచ్చు. ఫోన్ చేసి 2:30 వరకు ఫ్రీగా ఉంటా. నేను బిజీ ఉంటా. 3:30కి ఫోన్ చేస్తా. 4:35 దాకా మాట్లాడదాం. 3:30కి నేను ఉంటాను, మళ్ళీ 6 తర్వాత ఉంటా. ఏడికి పోతావు? వర్క్ ఉండదా? ఏమో గునుస్తున్నావు ఏంది? మెట్లు ఎక్కుతున్నావా? వర్క్ ఉండదా? 12 తర్వాత చేయి, లేదా 6 తర్వాత చేయి. ఈ 2 టైంలో ఎప్పుడైనా ఓకే. నేను బిజీ ఉంటా ఆ టైంలో. ఆ టైంలో నేను ఫ్రీ ఉంటాను. మరి చూసారు కదా, నేను ఒక వీడియో చేసిన కదా, దానికి వీళ్ళు చెప్పే విధానం ఏంటంటే, అజయ్ బాబు మాట్లాడి నిజంగానే గొడ్డు మాంసం తింటామని ఈయన అంటున్నాడు. అవును, మా క్రిస్టియన్స్ గొడ్డు మాంసం తింటాము, ఏంటి తింటే తప్పేంటి అంటున్నారు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈయనంట. అండ్ ఏంటది, బ్రాహ్మణ్స్, ఒక బ్రాహ్మణ వ్యక్తి క్రిస్టియానిటీగా కన్వర్ట్ అయ్యి మేము గొడ్డు మాంసం తింటాం తప్పేంటి అంటున్నాడు. మల్లెపూల గురించి మాట్లాడానంట, ఉదాహరణ చెప్పిండంట. రాజ్యాంగంలో రాసిందంట బైబుల్ వంచమని. ఏమనాలి చెప్పు? ఇలాంటి మూర్ఖులను ఏమనాలి? మళ్ళీ నాకు ఏం పంపిండు చూడు, ఇన్స్టాలా ఫోటో పెట్టుకోలే, దొంగ పేరు పెట్టుకున్నాడు. ఇన్స్టాకు ఫోటో లేదు, చాటింగ్ చూడు ఏం పెట్టిండు, వీళ్ళు మాట్లాడింది పెట్టిండు. పువ్వులు పెట్టిరానంటే బాధపడుతున్నాయి. మేరీ పూలు, ఏసు పువ్వులు పెట్టిరని ఫ్లోలో నోరు జారిండు. మరి అది కూడా అంగీకరించాలి కదా. మీరు ఫస్ట్ బైబిల్ పని చేయండి. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను ఒక బ్రాహ్మణ్ అయ్యండి అంటే, వీళ్ళు బ్రాహ్మణ్స్ కాదు అసలు. బ్రాహ్మణ్స్ అయ్యండి కూడా ఈడ జనాలు వీళ్ళు ఎట్లా మోటివేషన్ చేస్తారంటే, అమ్మ నేను ఒక బ్రాహ్మణ్ అయ్యండి, నేను ఇంట్లో మారినా, ఇంట్లోకి వచ్చిన క్రిస్టియానిటీలకు అని చెప్తే, అమ్మో ఒక బాపనాయన్నే వెళ్ళిపోయిందంటే మనం కూడా మారాలనేమో అనే ఇంటెన్షన్ ఒకటి క్రియేట్ చేస్తారు. వీళ్ళు అసలు బ్రాహ్మణ్స్ కాదు. వీళ్ళు ఒకటి జనాలను బూతులు వస్తాయి నోట్లకు నాశనం చేయడానికి 100 రకాల వేషాలు వేస్తారు వీళ్ళు.
వీళ్ళకి వచ్చే ఫండ్స్ అట్లాంటిది, ఎంత మందిని జాయిన్ చేస్తే ఇళ్ళకి అన్ని డబ్బులు వీళ్ళకి. ఇంకా నేను డైరెక్ట్ గా ఎత్తట్లేదు ఎవిడెన్స్ తో, నేను ఎత్తితే చచ్చిపోతారు మీరు, అర్థమైందా? నా తను ఉన్న ఎవిడెన్స్ కి నేను ఇంకా న్యూట్రల్ గానే వెళ్తున్నా. నన్ను రెచ్చగొట్టకండి, వేస్ట్ గా ఉన్నాయని బయట పెట్టనీయకండి. బొచ్చడనే మీరు చేసిన తమాషాలు, నేను తిరిగిన చర్చిల చుట్టూ నాకు తెలుసు మీ తమాషాలు. అంతేందుకు మీ కృషిపాలే మిమ్మల్ని డ్రామా జూనియర్ చేసిండు మిమ్మల్ని, అర్థమైందా? రైట్, స్టేట్యూన్. మనోడు వస్తాడంట, దొంగ, పగడ దొంగ. చీ బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న. ఒకటే టార్చర్ నాకు పొద్దున్న నుంచి, ఫోటో పెట్టరా బాబా అంటే ఫోటో లేదంటాడు, పేరు దొంగ పేరు. ముస్లిమ్స్ అంట క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారంట, వాడు ఎవిడెన్స్ ఇస్తాడంట. నేను మాట్లాడుతుంది దగ్గర రానిస్తారా వాళ్ళు? వీళ్ళకి దమ్ముందా ముస్లిమ్స్ దగ్గర ఓనికి? ఉచ్చ ఓపిస్తారు వాళ్ళు. వాళ్ళ పేరు ఎత్తేనే ఉచ్చబడాలి వీళ్ళకి, వాళ్ళని ఎన్నికేసుకొని వస్తారు వీళ్ళు. ముస్లిమ్స్ వాళ్ళని కన్వర్ట్ చేసే దమ్ముందా వీళ్ళకి? ఇది హిందువులు అంటే పుణ్యానికి దొరికే వీళ్ళకి, పొమ్మని ముస్లిమ్స్ దగ్గరికి చీరి చింతకు కడతారు వీళ్ళని. తమాషాలు చేస్తున్నారు బిడ్డ మీరు. మాట్లాడేటన్ని పాల్తు మాటలు, చేసేటన్ని చిల్లరేషాలు. హిందువులను వచ్చి గెలుపుతారు, మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. నేను బ్రాహ్మణ్ అయ్యిండున్నా, బుద్ధి ఉండాలి కదా చెప్పడానికి. బ్రాహ్మణుల ఇజ్జత్ తీస్తున్నావు, యూజ్లెస్ ఫెలో. రాను 11 గంటలకు రా, లైవ్ ఉంటుంది 11:30 12 గంటలకి, సారీ 12:30కి అట్లా. నాకు కూడా వర్క్ ఉంది, కొంచెం వెనక ముందు అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీకు దమ్ముంటే ఇప్పుడు నాకు క్రిస్టియన్ ఎవరు ముస్లిం వాళ్ళు కన్వర్ట్ చేసిండంటే ఈయననే. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు ముస్లిం, క్రిస్టియన్ గా కన్వర్ట్ చేసినామని. మీరు తట్టుకుంటారా వాళ్ళని? ముస్లిం వాళ్ళని తట్టుకోగలంత శక్తి ఉందా మీకు? తల్వార్ బట్టి ఉరికిచ్చి కొడతారు మిమ్మల్ని వాళ్ళు, అర్థమైందా? బాయ్.